హాయ్ గౌతమ్ గారు. హలో. ఎక్కడ చూసినా ఇప్పుడు మీ పేరే వినిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్, జెర్సీ సక్సెస్ వల్ల ఎక్కడ విన్నప్పుడు గౌతమ్ 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 గౌతమ్. ఎలా ఉంది? మీరు కూడా ఫుల్ జోష్లో ఉన్నట్టున్నారు. సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా? సక్సెస్ అంటే ఎంజాయ్ చేస్తున్నా. జోష్లో అయితే ఏం లేదు, హ్యాపీగా ఉంది. ఎందుకు జోష్ లేదు? అందరూ జోష్తో ఉండాల్సిన సమయం కదా, మంచి హిట్ కదా మూవీ. అవునండి. మరి ఎందుకు జోష్? డెఫినెట్గా హ్యాపీ అయితే ఉన్నా. జోష్లో ఏం లేరా? టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ మూవీ హిట్ అయితే సెకండ్ మూవీ ఫట్ ఖచ్చితంగా హిట్ అవ్వదు అని ఒక సెంటిమెంట్ ఉంది. దానికి భిన్నంగా మీ సెకండ్ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎలా అనిపిస్తుంది? సెకండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయినట్టు అంటే ఏ మూవీ హిట్ అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే హ్యాపీగానే ఉంటుంది డెఫినెట్లీ. కానీ సినిమా చేసి రిలీజ్ అయ్యేదాకా కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ కదండి. చాలామంది అందరూ నమ్మి చేస్తారు స్టోరీని కానీ డైరెక్టర్ని కానీ. సో ఆ నమ్మకం పాడవనందుకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక సెంటిమెంట్ని బ్రేక్ చేశారు కదా మీరు చెప్పాలంటే. చాలామంది చేసే ఉంటారండి. అంటే ఈరోజు మొత్తం అంటే మీరు ఇండస్ట్రీ కొత్త కదా, సెకండ్ మూవీయే కదా మీది. అవునండి. ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి అట్లా ఆ సెంటిమెంట్ నుంచి మీరు తప్పుకొని సెకండ్ మూవీని కూడా చాలా సక్సెస్ఫుల్గా నడిపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఏమనిపిస్తుంది? థర్డ్ మూవీ కూడా ఇలాగే హిట్ అవ్వాలని. థర్డ్ మూవీ కూడా డెఫినెట్గా మేము కూడా కోరుకుంటున్నాం మీరు హిట్ కావాలని. థ్యాంక్ యూ. ఏంటి మీ థర్డ్ మూవీ? ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదండి. ఇంకా ఏం డిసైడ్ కాలేదు. లేదు, ఆల్రెడీ ఒక కథని రెడీ చేశారు, ఆ స్టోరీని తారక్ కోసం రెడీ చేశారు అని, అలాగే కాదు రామ్ చరణ్తో చేయబోతున్నారు అని ఇండస్ట్రీలో స్పెక్యులేషన్స్. మీరేమంటారు? స్పెక్యులేషన్స్ అండి. అంతేనా? నేను అన్నదేనా? అంతే. మీరైతే ఇంకా ఏం డిసైడ్ చేయలేదు? లేదండి, ఇంకా నేను ఇంకా ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ వీటిల్లోనే ఉన్నా. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా ప్రమోషన్స్ ఎందుకు? అయిపోయిందిగా. అంటే ఇప్పుడు పోస్ట్ ఫిల్మ్ రిలీజ్ ప్రమోషన్ యాక్టివిటీ, ఇప్పుడు ఇంటర్వ్యూలు అయితే చేస్తున్నాం అలాంటి యాక్టివిటీస్. ఇలాంటి వాటిలో ఉన్నారా? ఈ బిజీ తర్వాత డిసైడ్ చేస్తారా? అవునండి, ఏ స్క్రిప్ట్ చేయాలని. ఓకే. సో ఈ మూవీ రియల్ స్టోరీయా లేకపోతే ఒక ఫిక్షన్ స్టోరీనా ఏంటి అసలు? రియల్ స్టోరీ కాదండి, 100% ఫిక్షనల్ స్టోరీ. ఫిక్షనే. కానీ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ, ఒక పర్సన్కి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్, రియల్ క్రికెటర్ తీసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. రైట్. నో. నేనేం చెప్తున్నా అంటే 100% ఫిక్షనల్ స్టోరీయే. సినిమా రిలీజ్ అవ్వకముందు జనాలు సినిమా చూడకముందు కొంతమంది బయోగ్రఫీ అని చెప్పారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ క్లియర్ అయింది అది. ఆ తర్వాత నాకు ఇప్పుడు దాకా ఎవరు అయితే ప్రస్తావన తీసుకురాలేదు, ఆ మాట చెప్పలేదు. ఓకే. నిజానికి ఒక ఫెయిల్యూర్ స్టోరీ ఇది. అంటే కథ పరంగా చూసుకుంటే, స్టోరీ పరంగా అయితే ఫెయిల్యూర్ స్టోరీ. రైట్. ఫెయిల్యూర్ స్టోరీని తీసుకుంటున్నాను ఏమవుతుందో అనే టెన్షన్ ఎప్పుడు మీకు రాలేదా మూవీ చేస్తున్న టైంలో? లేదండి, ఇది ఫెయిల్యూర్ స్టోరీ కాదు, ఇది సక్సెస్ స్టోరీ ఆఫ్ ఏ ఫెయిల్యూర్. అంటే చాలా అందరూ స్ట్రైక్ ఆఫ్ చేసేసి ఏం చేయలేడు అన్న స్టేజ్ నుంచి ఒక మనిషి ఎలా సక్సెస్ఫుల్ అయ్యాడు అన్నది స్టోరీ. ఇట్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పాలన్నప్పుడు కంపల్సరీ ఆ మెయిన్ లీడ్ కానీ మనం ఎవరి గురించి చెప్పిన క్యారెక్టర్ డౌన్ అండర్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ గొప్పగా చూపించేస్తే ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. సో దానికోసం కథ డిజైన్ చేసుకున్న విధానం అది. ఓకే. ఎలా ఈ స్టోరీని ఎందుకు మీరు డిసైడ్ చేశారు? అసలు ఇది మూవీగా చేయాలని ఎందుకు అనుకున్నారు, ఎప్పుడు అనుకున్నారు, దీనికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? అంటే నాకు సెంట్రల్ పాయింట్ బాగా ఇంట్రెస్ట్ ఈ సినిమాలో. అంటే చుట్టుపక్కల మొత్తం ప్రపంచం అంతా జడ్జ్మెంట్లు అయిపోయి నువ్వు ఏమీ చేయలేవన్న ఒక మనిషి, అది వేరే వాళ్ళ కోసం కాదు, తన కోసం వాళ్ళ కొడుకు కోసం చేసి చూపించడం అనే పాయింట్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో ఇది ఒక 4-5 years బ్యాక్ ముందే వచ్చిన పాయింట్ ఇది. ఓహో. దాన్ని డెవలప్ చేస్తూ ఫైనల్గా ఇప్పుడు ఫుల్ స్టోరీ తీయడం జరిగింది. ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. రైట్. ఓకే. ఈ స్టోరీని ముందు మీరు వేరే ఏదైనా హీరోకి వినిపించారా, లేకపోతే ఫస్ట్ నానికి వినిపించారా? ఫస్ట్ నాని గారికి చెప్పడం జరిగింది. ఇంకెవరికి చెప్పలేదు? ఇంకెవరికి చెప్పలేదు. ఫస్ట్ ఒకే ప్రొడ్యూసర్కి చెప్పా, ఒకే హీరోకి చెప్పారు. వెంటనే ఓకే అనేసారండి? వెంటనే ఓకే అన్నారు. ఓకే. సో ఆ స్టోరీకి తనే యాప్ట్ అవుతారు అని ఎందుకు అనిపించింది మీకు? ఆయన యాక్టింగ్ సూపర్ చేస్తారు, ఆయన ఏజ్ కరెక్ట్గా. నాకు 2 వేరియేషన్స్ కావాలి స్టోరీలో. ఓహో. ఆయన యంగ్గా చేయగలుగుతారు, ఆ 36-year-old ప్లే చేయగలుగుతారు. ఓన్లీ ఒకే ఒక భయం ఏంటంటే ఆయన చేస్తారా చేయరా అనే భయం ఉండేది తప్ప, యాక్సెప్ట్ చేస్తారా లేదా, రోల్ చేస్తారా లేదని భయం ఉండేది తప్ప, యాక్టింగ్ పరంగా అయితే నాకు అసలు ఫస్ట్ నుంచి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్సీస్లో ఇప్పటికే $1 million క్రాస్ చేసింది అంటున్నారు. సో 2 millions రీచ్ అయిపోతుందని ఎక్స్పెక్టేషన్ ఉందా మీకు? ఐఎమ్ హోప్ఫుల్ ఇట్ విల్ గో టు 2 million అని అనుకుంటాను. విన్నారా మీరు? మీకు మొత్తం ఎట్లా ఉంది కలెక్షన్స్ తెలుస్తుంది కదా మీకు? ఫీడ్బ్యాక్, కలెక్షన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ చూసిన రెస్పాన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ మీకు రివ్యూస్ వస్తాయి కదా కలెక్షన్స్కి సంబంధించి,
ఎక్కువగా అంటే ఎలా ఉంది, ఎలా వస్తున్నాయి అవన్నీ వింటున్నప్పుడు ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది అసలు? సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా చూసిన జనాలతో పాటు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కానీ ఏమైతే కలెక్షన్ పరంగా రిపోర్ట్ అయితే ఉందో చాలా సూపర్ ఉంది అసలు. ఓకే. అంటే మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఓకే, వెరీ హ్యాపీ ఫర్ దట్. తారక్ కామెంట్ చేశారు కదా మూవీ చాలా బాగుంది అని చెప్పేసి ట్వీట్ చేసినట్టు. ఏమనిపిస్తుంది ఆ ట్వీట్ చూసిన తర్వాత? అంటే అంత పెద్ద యాక్టర్ మా సినిమా చూసి బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఓకే. అది అంత తొందరగా చూస్తారని కూడా అనుకోలేదు. రిలీజ్ అయిన 2వ రోజే చూసి చెప్పాను. అల్లు అర్జున్ కూడా చేశారు. ఏమనిపిస్తుంది అంటే ఇంకా అంటే మేము చేసిన వర్క్కి అప్రిసియేషన్ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ వాళ్ళు అంత బిజీ స్కెడ్యూల్లో ఉండి మా సినిమా చూసి మాకు వాళ్ళు రెస్పాన్స్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ వెరీ హ్యాపీగా. ఇంకా ఎవరి నుంచి అట్లా ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరి దగ్గర నుంచి మీకు వచ్చింది ఇంకా అట్లాంటి ఫీడ్బ్యాక్? ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్నట్టు కాదండి. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది దగ్గర నుంచి వచ్చింది. వరుణ్ తేజ్ గారు మెసేజ్ చేశారు, సుకుమార్ గారు, రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారిని కలిసాను, ఆయన కూడా చాలా నచ్చింది సినిమా. దశరథ్ గారు చేశారు, వైవిఎస్ఆర్ గారు చేశారు. అంటే ఒక్కళ్ళని కాదండి, అంటే నేను ఇప్పుడు ఆ పేర్లు ఇంకా గుర్తుకు రావట్లేదు కానీ లాట్ ఆఫ్ పీపుల్, ఎవ్రీవన్ కాల్డ్ అండ్ అప్రిషియేటెడ్. ఎవరి రియాక్షన్ అంటే ఎవరి కామెంట్స్ చూసినప్పుడు మీరు బాగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు? ఎవరి కామెంట్స్ చూసినప్పుడు అంటే లేదా విన్నప్పుడు? రైట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత కాకుండా ప్రీ రిలీజ్లో నాని గారు మాట్లాడిన వీడియో సినిమా రిలీజ్ అయ్యి చూసుకుంటే మంచిగా అనిపించింది. ఓకే, మీ హీరోదే మీకు బాగా అనిపించింది? అవునండి, సినిమా రిలీజ్ అవ్వకుండా అంత కాన్ఫిడెన్స్ చెప్పారు కదా. ఓకే. సరే, మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి కామెంట్స్లో బెస్ట్ కామెంట్ ఎవరిది? అది ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు? ఒకటని చెప్పలేనండి. అంటే నాకు సినిమాకి నాకు బాగుంది అని చెప్పేవాళ్ళు సింగిల్ వర్డ్లో కానీ బాగుంది, గుడ్, ఫెంటాస్టిక్ అని కాకుండా పెద్ద పెద్ద మెసేజ్లే పెడుతున్నారు. ఏమని వస్తున్నాయండి అందులో మీకు బాగా నచ్చిన మెసేజ్ చెప్పండి ఒకటి. ఒకటనే కాదండి, చాలా ఉన్నాయి. అంటే లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ కనెక్టెడ్ ఎమోషనల్లీ. మా ఫాదర్ గుర్తొచ్చారండి అనేసి చెప్పడం, అది అంటే వాళ్ళు ఐడెంటిఫైబుల్లా లేదా సెలబ్రిటీ కాదా అన్న దాన్ని కాకుండా పర్సనల్గా ఫీల్ అయ్యి చెప్పిన ఏదైనా సరే మంచిగానే అనిపిస్తుంది. వెరీ హ్యాపీగా. అలాంటి దాంట్లో మీకు నచ్చింది చెప్పండి అంటున్నా ఒకటి మా కోసం. నచ్చిందంటే ఒక ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు, మా ఫాదర్ గుర్తొచ్చారని చెప్పి ఒక 2 minutes వెయిట్ చేసింది. ఫుల్ ఏడ్చారు. అంటే నాకు ఎమోషనల్లీ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. కాకపోతే బాధ కూడా వచ్చింది. సేమ్ టైమ్ ఆఫ్టర్ దట్ షీ ఎక్స్ప్రెస్డ్ హ్యాపీనెస్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఓకే, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. రాజమౌళి గారి అంతటి డైరెక్టర్ కూడా మూవీని చూసి మంచి కామెంట్స్ ఇచ్చారు. సో అప్పుడేమనిపించింది? ఎందుకంటే మీ ఫీల్డ్కి సంబంధించిన ఒక సీనియర్ డైరెక్టర్ ఆయన. అవునండి. సో అప్పుడేమనిపించింది? నాకు రాజమౌళి గారు అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం అండి. అంటే మోర్ దాన్ యాజ్ అ డైరెక్టర్ ఆయన ఇంటర్వ్యూస్ కానీ స్టేజ్లో అక్కడ మాట్లాడేది చూసి అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉంటారు, అంత అచీవ్ చేసేసి అన్నట్టు అనిపిస్తుంది. సో ఆయన టైం తీసుకొని మా సినిమా చూసి ట్విట్టర్లో పెట్టడమే కాదు, పర్సనల్గా నాకు కూడా మెసేజ్ చేయడం నాకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే. ఎలా ప్రిపేర్ అయ్యారు నాని గారు ఈ మూవీ కోసం? నాని గారు ఈ మూవీ కోసం క్రికెట్ ఫస్ట్ ఏంటంటే యాక్టింగ్ ఆయనకి మనం ఈరోజు స్పెషల్గా చెప్పేదైతే ఏమీ లేదు. సో క్రికెట్ కోసం చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. ఒక షూటింగ్ స్టార్ట్ అవడానికి ఒక 70 days ముందు నుంచి కూడా ఆయన క్రికెట్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏ రోజు కూడా మాకు షూటింగ్ సెట్లో కానీ స్పాట్లో కానీ ఆయన మాకు నాని గారు అన్న ఇదే తీసుకురాలేదు. ఎప్పుడు క్యారెక్టర్తోనే స్టిక్ అయితే ఉండేవారు. యాక్టింగ్ అదంతా కూడా అంటే ఈ నాకనే కాదు, నాకు తెలిసి ఏ డైరెక్టర్కైనా సరే ఆయనతో వర్క్ చేయడం ఇట్స్ డిలైట్. ఓకే. మాస్టర్ రోనిత్, తను ఎలా సెలెక్ట్ చేశారు? రోనిత్ వచ్చి అంటే మాకు ఒక 8 ఏళ్ళ బాబు కావాలి. ఓకే. వేరు ప్రొఫైల్ చూడడం జరిగింది. అప్పుడు ఈ అబ్బాయి రోనిత్ కొన్ని కమర్షియల్స్లో యాక్ట్ చేశాడు అనమాట. ఢిల్లీ అబ్బాయి కొన్ని కమర్షియల్లో యాక్ట్ చేశాడు. ఆ ప్రొఫైల్ చూసి ఆ అబ్బాయిని ఆడిషన్ కోసం పిలవడం జరిగింది. చేశాక ఆ అబ్బాయికి ఏమొచ్చో చేద్దాము అని చూపించమని చెప్పినప్పుడు ఆడిషన్ కొన్ని వీడియోస్ ఎంత ఇచ్చాడు. ఫుల్ యాక్టివ్ ఉంటాడు, యాక్టింగ్ సూపర్ చేస్తాడు.
సో ఇంకంతకుమించి ఏం కావాలని తీసుకున్నాను. ఓకే, యాక్చువల్గా మీకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు ఏజ్ కూడా ఈక్వల్ టు మాస్టర్ రోనిత్ అనుకుంటున్నా నేను. సో తనని పెట్టుకోకుండా మీరు ఎందుకని వేరే బయట నుంచి తీసుకొని వచ్చి పెట్టారు? మనకు ఛాన్స్ ఉంది, మనకు ఆప్షన్ ఉంది అనుకున్నప్పుడు యూజువల్గా సొంత వాళ్ళని పెడుతుంటారు, బట్ మీరు ఎందుకని అలా చేయలేదు? అంటే ఇది సినిమా కదండి, నా పర్సనల్ పని కాదు. అది కాకుండా అంటే ఆ ఏజ్ సెట్ అయ్యి వాళ్ళని పెట్టుకోవడం కన్నా యాక్టింగ్ వచ్చి క్యారెక్టర్కి సరిపడి ప్రొఫెషనల్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రోనిత్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మీ బాబు చూసాడా మూవీ? చూసారండి. నచ్చిందా తనకు? చూసారు. ఫుల్ ఏమైనా కామెంట్స్ ఇచ్చాడు? సినిమా చాలా బాగుంది అన్నారు. అంటే క్రికెట్ మ్యాచ్ థియేటర్లో అందరూ చూడడం, క్లాప్ చేయడం అన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఓకే, సో నిజంగానే క్రికెట్ అనేది చాలా అందరికీ బాగా ఇష్టమైనటువంటి గేమ్ అండి. అలాంటి దాన్ని వదిలేసి మళ్ళీ ఆ గేమ్లోకే రావడం అనే ఒక వేరియేషన్ని మీరు ఈ మూవీలో బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు. రైట్. సో అది అట్లా ఎట్లా చేయగలిగారు మీరు? అంత అంటే ప్రేక్షకుల గుండెలకు హత్తుకునేలాగా ఎలా చేయగలిగారు మీరు అలా? అంటే ఇది ఒక కంబ్యాక్ స్టోరీ అండి. అంటే క్రికెట్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ మటుకే. క్రికెట్ కాకుండా అది ఏ స్పోర్ట్ అయినా అయి ఉండొచ్చు, ఏ ఫీల్డ్ అయినా అయి ఉండొచ్చు. సో బేసిక్ స్టోరీ స్ట్రాంగ్ ఉంది అక్కడే అన్నట్టు అనిపించింది. సో క్రికెట్ ఏంటంటే, క్రికెట్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే, క్రికెట్ నాకు కొంచెం బాగా తెలుసు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల. అండ్ జనాలు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఇండియా మొత్తం కూడా కొంచెం యూనివర్సల్ అపీల్ ఉన్న స్పోర్ట్ కాబట్టి, స్పెషల్గా అంటే స్పోర్ట్లో టెక్నికాలిటీస్ పెద్ద జనాలు అర్థం చేసుకోవాల్సిన, స్పెషల్గా కొత్తగా చేసుకోవాల్సిన విషయం ఏముండదు, అందరికీ తెలిసిందే. సో కమ్యూనికేషన్ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి అది తీసుకోవడం జరిగింది. అందుకు స్టోరీ ఎంచుకున్నారనమాట ఇది. ఓకే, థియేటర్లో అయితే కొన్ని డైలాగ్స్కి సాలిడ్, కొన్ని సీన్స్కి సాలిడ్గా రెస్పాన్స్ వస్తుంది. ఒకటి ఆ శ్రద్ధ శ్రీనిధి ఉన్నారు, ఆమె పేరు శ్రద్ధనే కదా, శ్రీనాథ్, ఆమె చెంపదెబ్బ కొట్టే సీన్ కానివ్వండి, లేదు తను నాని క్యారెక్టర్ వచ్చేసి తన కొడుకుతోటి అబద్ధాలు చెప్పొద్దు అని చెప్తాడు చూడండి, ఆ రెండుకి బాగా కనెక్ట్ అయిపోయి అసలు విపరీతమైనటువంటి రెస్పాన్స్ థియేటర్లో నేను ప్రత్యక్షంగా చూశాను. సో అలాంటి సీన్స్ మీకేమనిపిస్తుంది విన్నప్పుడు? విన్నప్పుడు కాదు, నేను యాక్చువల్ నేను తీసింది నేనే. అంటే బయట ఇలా చెప్పుకున్నప్పుడు అంటే రాసినప్పుడు ఇక్కడ క్లాప్స్ కొడతారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఇక్కడ అరుస్తారు అనే ఉద్దేశం అయితే ఎక్కడా లేదు. అది కాదు, విన్నాక. సో నేను ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసింది సినిమా రిలీజ్ అయిన తర్వాత 4 థియేటర్లో చూసాను. కామన్గా కొన్ని ప్లేసులు అరుస్తున్నారు, కొత్తగా కొన్ని ప్లేసులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్తో చూసినప్పుడు రెస్పాన్స్ ట్రెమెండస్ అనిపించింది. అంటే మేము కూడా ఇక్కడ పెద్ద రియాక్ట్ అవ్వరేమో అనుకున్న ప్లేసులు, రియాక్ట్ అవ్వరంటే ఇక్కడ పెద్ద రెస్పాన్స్ ఉండదేమో అనుకున్న ప్లేసుల్లో కూడా జనాలు అంటే గ్రూప్గా కూర్చొని చూసినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అది ఒకళ్ళు చూసేదానికన్నా ఒక 100 మంది 200 మంది చూసినప్పుడు వేరే ఫీల్ ఉంటుంది. అది ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అలా ఏ సీన్స్కి మీకు ఎక్కువ మీరు చూసినవి? అంటే నేను చూసింది అయితే మీరు ఇందాక చెప్పిన 2 సీన్స్, ఒకటి ఇంటర్వెల్, ఒకటి స్టార్టింగ్ ఫస్ట్ అర్జున్ ఎంట్రీ ఒకటి, తర్వాత రైల్వే స్టేషన్ సీన్ ఒకటి, క్లైమాక్స్, చాలా ఉన్నాయండి. ఓకే, తను అబ్బాయి కూడా పెద్దగా అయిపోయిన తర్వాత కూడా అతనిని నాని అని పిలవడం ఎందుకు? మళ్ళీ ఆ క్యారెక్టర్ నాని అనే పేరు పెట్టారు మీరు, కావాలనా? లేదండి, కావాలని కాదు. అంటే నానిగారి దగ్గరికి వెళ్ళక ముందే స్క్రిప్ట్లో ఉన్న పేర్లు అవి. ఓహో, నానిగారి దగ్గరికి వెళ్ళక ముందే స్క్రిప్ట్లో ఉన్న పేర్లు అవి. సో అదే పేరుని అలాగే అవును. అంటే నాకు ఆయన చెప్పిన తర్వాత, స్క్రిప్ట్ చెప్పేసిన తర్వాత తెలిసింది ఆయన కొడుకు పేరు కూడా అర్జున్ అని. సో అప్పుడు ఇంకా మార్చాల్సిన అవసరం కూడా లేదనిపించింది, స్క్రిప్ట్లో ఉన్న పేర్లు అంతే. ఓకే, నేను చాలా క్యాజువల్గా అడుగుతున్నాను. ఇప్పుడు ఇందాక నేను ఉన్న సీన్స్, 2 సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి చూడండి. శ్రద్ధ తనని కొట్టే సీన్ కానివ్వండి, లేకపోతే అబ్బాయి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పొద్దు అని అడిగే సీన్ కానీ, అలాంటివి మీ లైఫ్లో నుంచి ఏమన్నా తీసుకొని పెట్టారా ఏంటి, లేకపోతే క్యాజువల్గా స్టోరీ కోసం రాశారా? లేదండి, స్టోరీ కోసం రాసిన. ఇంకా మీకు చెప్పాలంటే మా ఇంట్లో అర్జున్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దానికి టోటల్ రివర్స్ ఉంటుంది. నన్ను అంతా సపోర్ట్ చేసి వాళ్ళు ఉన్నారు నాకు ఇంట్లో అంతా. ఓకే, సో అలాంటి సీన్లు ఏమి మీ లైఫ్లో సీన్లు కాదు? అంటే అలాంటివి అయితే ఎక్కువ పండుతాయి కదా, ఏది మన లైఫ్లో పెట్టేసి, మన లైఫ్లో కొన్ని సీన్స్ తీసి పెడితే. అలాగేం లేదండి, ఏదైనా స్టోరీ పరంగా జనాలు కనెక్ట్ అవ్వాలి, కానీ మన లైఫ్లో సీన్ పెట్టేస్తే ఎక్కడ పండుతాయి. చాలామంది భారీ రేటింగ్ ఇచ్చారు ఈ మూవీకి. అవునండి. అలా ఇచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? అంత భారీ రేటింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదండి, అస్సలు చేయలేదు. అంటే జనాలకి అంటే ఆ రేటింగ్ ఏదైతే వచ్చిందో, ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో, అది రావాలన్న ఒక ఆలోచన ఉండేది, అంటే ఒక కోరిక ఉండేది, కానీ అది
వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఈరోజు అదంతా చూస్తే చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. అనుకున్న దానికన్నా అంత లెవెల్ యాక్సెప్టెన్స్ కానీ రెస్పాన్స్ కానీ చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్వియస్లీ. ఇదే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అసలు? రేటింగ్ కానీ జనాలు సినిమాలు చూసిన వాళ్ళ రెస్పాన్స్ కానీ ఇది ఎక్స్పెక్ట్ చేసేది అయితే కాదు, చూడాల్సిందే కొత్తగా. రైట్. ఓకే. కొంతమంది అయితే ఏకంగా ఈ క్యారెక్టర్ని అంటే నాని గారి క్యారెక్టర్ని శంకరాభరణంలో శంకర శాస్త్రి గారి క్యారెక్టర్తో పోల్చి చెప్తున్నారు. అవునండి. మీకేమనిపిస్తుంది? ఏమో అండి, క్యారెక్టర్లో సిమిలారిటీస్ అయితే ఏమీ లేవని అనిపిస్తుంది. సిమిలారిటీస్ కాదండి, అంటే ఆ లెవెల్ అంత స్థాయి నటన ఒక విషయంలో. అవును. ఓకే. అది శంకరాభరణం శంకర శాస్త్రి గారిది అసలు అది ఎవరు కాదని లేనటువంటి ఒక హై పీక్స్ లో ఉన్నటువంటి క్యారెక్టర్. అంతటి క్యారెక్టర్ తో మీ నాని క్యారెక్టర్ ని ఇక్కడ పోల్చి చెప్తున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి. మీకు ఎవరైనా చెప్పారు అలాగా? మీ దగ్గరికి వచ్చినాయి ఆ కామెంట్స్? లేదు. సాగర్ సంగమంలో కమల్ హాసన్ అన్నారు కానీ అన్నారు, అది కూడా అన్నారు. రైట్. ఓకే. కానీ కొంతమంది ఇలా కూడా అంటున్నారు. ఇట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి. అంటే ఐకానిక్ రోల్స్, ఐకానిక్ మూవీస్ కదండి. దాంతో అంటే మేము ఎంతవరకు సరిపోతాం తెలియదు కానీ ఆ కంపారిజన్ ఇట్ సెల్ఫ్ ఇస్ యూసింగ్. అంటే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. కరెక్ట్. మిమ్మల్ని ఒక రేంజ్కి తీసుకెళ్తాయి కూడా. నెక్స్ట్ మూవీస్లో ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది, మళ్ళీ మరింత జాగ్రత్తగా. అంటే ముందు చేసిన దానికంటే కూడా ఇంకా మరింతగా నేను ప్రేక్షకుల్ని అలరించాలి, ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అని అది ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా మీ నుంచి. అవునండి. ఓకే. మరి దాన్ని మీరు రీచ్ చేయాల్సిందే, తప్పదు. ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ మరి కదా. ఇట్లాంటి క్యారెక్టర్స్ తోటి మీ మూవీని కంపేర్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీ రెస్పాన్సిబిలిటీ పెరిగినట్లే. రైట్. కాదంటారా? 100% పెరిగినట్టే. యా. ఇంకా ఈ మూవీ టైంలో అంటే హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఆమె ఎందుకు, శ్రద్ధ ఎందుకు ఆ క్యారెక్టర్ అని అనుకున్నారు మీరు? శ్రద్ధ అంటే సారా క్యారెక్టర్కి ఏమన్నా కొత్త అమ్మాయిని తీసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. ఓకే. ఏదైనా కొంచెం రెగ్యులర్ అంటే మనకు అలవాటు పడిన హీరోయిన్ క్యారెక్టర్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉండే క్యారెక్టర్. దానికి ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే కొంచెం ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఉన్నా. శ్రద్ధ ప్రొఫైల్ అందరం కలిసి కామన్గా షార్ట్ లిస్ట్ చేసుకున్నాం. అమ్మాయికి స్టోరీ చెప్పాక అమ్మాయి ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఆ ఇన్వాల్వ్ అయిపోయిన పద్ధతి కానీ అర్థం చేసుకునే పద్ధతి కానీ నాకు చాలా నచ్చింది. సో అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్ కూడా. ఇంకా అంతకుమించి ఇంకా ఏ మూవీస్ చేశారండి? కన్నడలో యూటర్న్ అని ఒక మూవీ, దాని తర్వాత తమిళ్లో విక్రమ్ వేద అని ఒక సినిమా చేశాను. ఓకే. తర్వాత సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఒకటి చాలా మంచి క్యారెక్టర్, అది కూడా. సత్యరాజ్ గారినే ఎందుకు ఆ క్యారెక్టర్ తీసుకున్నారు? అంటే ఆ క్యారెక్టర్కి 2 వేరియేషన్స్ ఉన్నాయండి. ఒకటేమో చాలా స్ట్రిక్ట్గా ఉన్న కోచ్, ఒకటి సేమ్ టైం ఫాదర్ ఫిగర్ టైప్లో ఉండాలి. అంత వెయిట్ ఉన్న రోల్ యాక్ట్ చేయడానికి ఆయన అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఆయన అడగడం జరిగింది. ఓకే. ఈ మూవీలో దిల్ రాజు గారు ఈ మధ్యన సక్సెస్ మీట్లో చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చినట్టున్నారు. ఏమనిపించింది? అంటే అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని ఆయన అంత పెద్ద ప్రొడ్యూసర్ సినిమా చూసి అంటే ఫోన్ చేసి బాగుందని చెప్తే సరిపోద్ది. అప్రిసియేషన్ మీట్ పెట్టి మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. అంటే ఆయన అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు, అయినా సరే ఇప్పుడు మంచి సినిమా జనాల్లోకి ఇంత మంచిగా వెళ్ళిందనేసి ఆయన అప్రిషియేట్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఈ మూవీ కాస్త హాఫ్ బీట్గా కొంచెం కమర్షియాలిటీకి దూరంగా అట్లా ఆ ఎలిమెంట్స్తో ఉన్నట్లు ఏమన్నా మీకు మూవీ చేసేటప్పుడు ఫీలింగ్ కలిగిందండి? అట్లా ఏమనిపించలేదా? అంటే స్టోరీలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే కమర్షియల్లీ యాక్సెప్టబుల్ ఫ్యాక్టర్స్ కొన్ని లేవని తెలుసు నాకు. కానీ యాజ్ లాంగ్ యాజ్ మనం మంచి కథ చెప్తున్నప్పుడు అది అవసరం లేకుండా పెడితే ఉన్న కథను పాడు చేస్తాం అన్న ఉద్దేశంలో నేను సో యాజ్ ఇట్ ఈస్ స్టోరీ చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ మూవీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మజిలీ మూవీ కూడా కొంచెం ఏదో దగ్గరగా ఉన్నాయి క్యారెక్టర్స్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మీ దాకా వచ్చింది ఆ కామెంట్? 100% వచ్చింది. అంటే అది సినిమా రిలీజ్ అవ్వకముందు వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే ఎవరేం చెప్పలేదు. ఇది ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు వచ్చిందా? జెర్సీ అవ్వకముందు. అవునండి. అంటే 2 పోస్టర్స్ కానీ అవన్నీ ఇంట్లో క్రికెట్ అవన్నీ చూపించడం, మనకి తెలుగులో అప్పటిదాకా క్రికెట్ బేస్డ్ మూవీస్ ఏమి ఈ మధ్యలో కాలంలో రాకపోవడం, దానివల్ల కొన్ని కంపారిజన్స్ వచ్చినాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే నాకు ఎవరేం చెప్పలేదు. ఓకే. సత్యరాజ్ గారి క్యారెక్టర్కి ఎవరు ఇన్స్పిరేషన్ అండి మీకు? ఎవరు ఇన్స్పిరేషన్ ఏమి లేరండి. నార్మల్గా ఫిక్షనల్ స్టోరీ, ఫిక్షనల్ క్యారెక్టర్. ఓకే. అంటే ఏదైనా క్యారెక్టర్ లేకపోతే ఎవరైనా పర్సన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అట్లేమన్నా చేశారా? లేదండి, అట్లేం చేయలేదు. లేదు. నార్మల్గా ఆ స్టోరీకి యాక్ట్ అవుతారనుకుని చేశారు. సో యాజ్ ఇట్ ఈస్ ఫిక్షనల్ క్యారెక్టర్ అండ్ ఫిక్షనల్ క్యారెక్టర్స్. ఓకే. నెక్స్ట్ రాబోయే మూవీ ఎలా ఉండబోతోంది మీది?
అదే డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి నాకు. అంతేనా? అంతే. అంటే ఇలాంటి ఫిక్షన్ స్టోరీయా లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయా కంప్లీట్గా, లేకపోతే మంచి కథ ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను, అదే చేస్తానే అనుకుంటున్నాను. మరి కమర్షియల్ స్టోరీ అవన్నీ ఏమో చూద్దాం. ఏ హీరో తోటి చేయాలి అని అనుకుంటున్నారు ఫ్యూచర్లో? ముందు మంచి కథ డిసైడ్ అయితే ఆ తర్వాత దానికి ఎవరు యాప్ట్ అవుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తానండి. వాళ్ళకి నచ్చితే కంపల్సరీ చేస్తాను. ఓకే, అంటే ఈ హీరోతో ఖచ్చితంగా చేయాలి నేను లైఫ్లో ఎప్పటికైనా సరే మూవీ అని అనిపించే హీరో ఎవరు మీకు? అలా అయితే ఎవరు లేరండి, అంటే అలాగైతే ఎవరు లేరండి. అలా అయితే ఎవరు? అంటే చాలామంది హీరోలు ఇష్టం, చాలామంది యాక్టింగ్ ఇష్టం, కానీ వీళ్ళతో కంపల్సరీ చేయాలన్న ఇదైతే ఏం లేదు. ఓకే, ఈ మూవీలో క్లైమాక్స్ వరకు కూడా మీరు ట్విస్ట్ని రివీల్ చేయలేదు. మేబీ అదే మీ మూవీ సక్సెస్కి రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారా? అంటే మీరు కథ అంటే టోటల్ సినిమాని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లేదంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అన్నట్టు కాకుండా నేను యాజ్ అ ప్యాకేజ్, యాజ్ అ హోలే చూసాను ఇప్పుడు. సో క్లైమాక్స్లో మీరు ఏదైతే నచ్చిందో అది సినిమా మొత్తంలో భాగం. సో క్లైమాక్స్ జనాలకి నచ్చి ఆ సినిమా ఇంకా ఎక్కువ నచ్చే ఛాన్స్ ఉంది, కానీ క్లైమాక్స్ వల్లే సినిమా బాగుందన్నది అయితే నమ్మను నేను. అక్కడ దాకా కూడా నచ్చాలి కదా సినిమా. ఎస్, ఆఫ్ కోర్స్. అంటే రివీల్ చేయకుండా మీరు అంతటి వరకు ట్విస్ట్ ఇచ్చి లాస్ట్లో రిలీజ్ చేయడం అనేది అంటే జనాలు అంచనా ఏం జరుగుతుంది, ఇంకేమవుతుంది, నెక్స్ట్ ఏంటి అని ఆ ఉత్కంఠతో కూర్చొని చూడడం వల్లే సక్సెస్ అయ్యింది అని నేను అనేది. అయ్యి కూడా ఉండొచ్చు అండి, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అదంతా. సో అంత బాగా తండ్రి కొడుకుల బంధాన్ని మీరు ఎలా చూపగలిగారు అసలు? ఎలా చూపగలిగామంటే, అంటే నేను కథ రాసినప్పుడు, సీన్స్ రాసినప్పుడు జనాలు ఇంత బాగా రిసీవ్ చేస్తారని అయితే అనుకోలేదు. స్టోరీ పరంగా న్యాచురల్గా ఉండాలన్న ఉద్దేశంతో చేసిన కథే. ఓకే, సో అది ఈరోజు జనాలు రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పేరెంట్స్ చూసారండి మీ పేరెంట్స్? అవును, చూసారండి. ఏమన్నారు డాడీ? అందరికీ చాలా నచ్చింది సినిమా. ఏం కామెంట్స్ ఇవ్వలేదా డాడీ? సూపర్ ఉంది అన్నారు సినిమా, అందరికీ చాలా నచ్చింది. థియేటర్లో అందరితో పాటు జనాలు అందరితో పాటు ఎంజాయ్ చేశారు. అందరితో పాటు చూసారా? ఓకే, మమ్మీ ఏమన్నారు? మమ్మీ కూడా బాగా నచ్చిందండి. ఓకే, ఫస్ట్ మూవీకి ఈ మూవీకి ఎంత గ్యాప్ ఉందండి మీకు? ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 months గ్యాప్ ఉందండి. అప్పటి నుంచి ఇప్పటికి సినిమా మళ్ళీ స్టార్ట్ చేయడానికి 2017 డిసెంబర్లో ఫస్ట్ సినిమా వచ్చింది. జెర్సీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అక్టోబర్ 2018. వెంటనే స్టార్ట్ చేశారు. 8 months to 10 months. ఓకే, సో టైం అయితే పడుతుంది నెక్స్ట్ సినిమా టైం పడుతుంది. నేను అదే అడగబోతున్నాను, మీరు చెప్పేశారు. ఎంత టైం తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ మూవీకి? అది తెలియదండి, అంటే కథ మంచిగా ఏమన్నా చూసారా అసలు? ఇంకా స్టోరీస్ ఏమి చూడలేదు అసలు? లేదు, అంటే నేను రాసుకున్న కొన్ని ఉన్నాయి, కొత్తవి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మీరు రాసుకున్న స్టోరీయేనా? అవునండి, కంప్లీట్గా. ఎందుకని ఆ సబ్జెక్ట్ తోటి అలాంటి స్టోరీ రాయాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా స్టోరీకి? ఇన్స్పిరేషన్ ఏమి అంటే చెప్పాను కదండి స్టార్టింగ్లోనే మీకు, ఒక ప్రపంచం మొత్తం రూల్ అవుట్ చేసిన ఒక క్యారెక్టర్ అతని లైఫ్లో ఒక డ్రీమ్ అనుకొని అది ఎలా సాధిస్తాడు అన్నది బేసిక్ ప్లాట్ పాయింట్. ఆ ప్లాట్ పాయింట్ నాకు ఫస్ట్ టైం అనుకున్నప్పుడు ఇది కథ కింద చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. ఆ ప్లాట్ పాయింట్లోనే అంత బలం ఉంది అనిపించింది. 2-2.5 గంటలు సినిమా చేయగలమన్న బలం ఉంటుందేమో అనిపించింది. అందులో ఎమోషన్స్ అవన్నీ ఉంటే నేను రైటింగ్లో అవి రాయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది, దానివల్ల చేయగలం అంతే. ఓకే, సో ఫస్ట్ మూవీ మీరు రాసుకున్నదేనండి? అవునండి. అయితే నెక్స్ట్ మూవీ కూడా మీరు రాసుకున్నది తీస్తారే? అవును, నేను రాసుకుని చేస్తే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీనా? రైట్. లేదా బయట నుంచి వచ్చిన స్టోరీ చేస్తారా ఈసారి? లేదా నేనే రాద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతం. ఓకే, మీకు అలా స్టోరీ రాయడానికి ఎన్ని రోజులు పడుతుందండి, లేకపోతే ఎన్ని మంత్స్ పడుతుంది? ఎక్కువగా పడుతుందండి, 6 months అయితే మినిమం పడుతుంది. ఒక్కోసారి 2 years 3 years కూడా పడుతుంది. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? మీ వదిలేసేద్దాం కాసేపు. మీ వదిలేస్తే మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి ఈ మధ్యకాలంలో? నాకు 4-5 months నుంచి సినిమాలు అయితే ఏం చూడలేదు. పోనీ ముందు మీ బిజీలో మీరు ఉన్నారు కదా. నాకు అర్జున్ రెడ్డి బాగా నచ్చిందండి, మహానటి బాగా నచ్చింది. ఓకే, ఇంకా అర్జున్ రెడ్డి మహానటి బాగా నచ్చింది. మహానటి, అవునండి. ఓకే ఓకే. దాని తర్వాత తక్కువ చూసే సినిమాలు కదా ఏం చూడలేదు. తక్కువ చూస్తారా? లేదండి, ఈ వర్క్లో ఉన్నప్పుడు అసలు 1.5 year నుంచి నేను థియేటర్కే వెళ్ళలేదు మా సినిమా రిలీజ్ అయింది. ఓకే, ఏం చదివారు మీరు? నేను MBA చేశాను. మరి ఇందులోకి ఎందుకు వచ్చారు? మంచిగా జాబ్ అటు వెళ్ళిపోకుండా ఎందుకు? మీకు ప్యాషనా లేకపోతే ఇష్టమా? ప్యాషనా ఏంటి అసలు? ఏంటి ఎందుకు వచ్చారు మీరు? మేము ఈ వర్క్ నాకు ఇంట్రెస్ట్, నేను బాగా చేయగలనేమో అని అనిపించింది, ఇక్కడే ఉండాలని కోరిక. ఓకే, ముందు నేర్చుకున్నారండి ఈ డైరెక్షన్ ఏమన్నా? లేదండి, ఎవరి దగ్గరైనా? ఎవరి దగ్గర వచ్చారు డైరెక్టా?
అవునా? అసలు ట్రైనింగ్ కానీ ఏమి లేదండి, ఎవరి దగ్గర ఏం చేయలేదు, డైరెక్ట్గా వచ్చేసారు. రైట్, అంతేనా? అంతే. కానీ డైరెక్ట్గా వచ్చేసే ఫస్ట్ మూవీతో సక్సెస్ కొట్టేశారు. తప్పేమైనా చేస్తానంటారండి? నో అలా కాదు, జనరల్గా ఎక్స్పీరియన్స్ అందరి దగ్గర నేర్చుకోను, ఎంతో కొంత అసిస్టెంట్లుగా పనిచేసా లేకపోతే అసోసియేట్లుగా ఇట్లా వస్తుంటారు కదా. లేదండి, కొంతమంది టెక్నీషియన్స్ దగ్గర వర్క్ నేర్చుకోవడం అయితే జరిగింది. అయితే అదే అడిగాను నేను. ఎవరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయితే అక్కడ వర్క్ చేయలేదు. నాకు తెలిసిన కొంతమంది ఎడిటర్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ అక్కడ తిరిగి వర్క్ నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ హీరోస్లో ఏ హీరో అంటే బాగా ఇష్టం మీకు? లేటెస్ట్ హీరోస్లో అండి నాని గారు అంటే బాగా ఇష్టం. మీరు వర్క్ చేశారు కదా, అందుక మామూలుగా ఏ హీరో ఇష్టం అసలు మీకు? నాని గారు అంటే ఇష్టం మొదటి నుంచి. అంటే మీరు మీ లైఫ్లో అసలు హీరో ఇష్టమైన హీరో నానియే? అలాగేం లేదు, చాలా మంది ఇష్టం. అలా అంటే ఓవరాల్ చిన్నప్పటి నుంచి అంటారు. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు. ఓకే, ఈ టర్మ్ అంటే ఈ లేటెస్ట్ ట్రెండ్కి వచ్చేసరికి నాని గారా? అవునండి. ఓకే, డైరెక్టర్స్ ఎవరు ఇష్టం? డైరెక్టర్స్ అయితే సుకుమార్ గారు ఇష్టం, రాజమౌళి గారు ఇష్టం, క్రిష్ గారు. ఓకే, ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఇలాంటి ఒక మూవీ తీయాలి అని ఏమన్నా మీ డ్రీమ్ ఉందా? డ్రీమ్ క్యారెక్టర్ కానీ, డ్రీమ్ రోల్ కానీ, లేకపోతే డ్రీమ్ మూవీ కానీ అట్లేమన్నా వీళ్ళతో చేయాలి, ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, అట్లేమన్నా ఉందా? లేదండి, నెక్స్ట్ కదా ఏమవుతుందో నాకు ఇంకా ఏం ఐడియా లేదు. చూడండి. నో ఐడియాస్. ఇక మీరు మంచి సక్సెస్ తోటి ముందుకెళ్తున్నారు. అలాగే నెక్స్ట్ మూవీ కూడా ఫస్ట్, సెకండ్, 3 అంటే 3 కొడితే అంటారు కదా, హ్యాట్రిక్ అని, అలా కొట్టాలని త్వరలోనే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ తోటి అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ తోటి మళ్ళీ మరోసారి ప్రేక్షకుల ముందుకి హై ఎక్స్పెక్టేషన్స్తో, ఎందుకంటే అలాగూ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సెకండ్ మూవీ ఇంత సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ అయింది, సెకండ్ కూడా అయింది, థర్డ్ మూవీ మీద డెఫినెట్గా ఉంటుంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీరు రీచ్ అవ్వాలని, డెఫినెట్గా మంచి స్టోరీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని మా టీవీ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe To Mirror TV. To Mirror TV. To Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe చేయడానికి కింద subscribe button నొక్కండి. మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. Hi guys, Nanomi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you.